హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి లగేజ్ ప్యాకింగ్ అనుకుంటున్నారా? ఎస్, మేము 1 వీక్ ఊరికి వెళ్తున్నాము. మా చిన్నమ్మ అయితే చాలా సతాయిస్తూ ఉంది. మర్తేసిన బట్టలన్నీ తీసి పక్కన పడేస్తూ ఉంది. సో తనైతే ఒక బ్యాగ్లో నించోపెట్టాము. అక్కడికే ఉండలేకపోయింది, చాలా ఏడుస్తూ ఉంది. ఇక్కడ మా పెద్దమ్మాయి అని నీట్గా ఫోల్డ్ చేసినటువన్నీ వాళ్ళ డాడీకి ఇస్తుంది బ్యాగ్లో పెట్టడానికి. మనం లగేజ్ ఎంత తక్కువలో పెట్టాలనుకుంటాం, కానీ పిల్లలు ఉన్నప్పుడు అది డబలే అవుతుంది. నార్మల్గా మనం 1 అవర్ అలా 2 అవర్స్ అలా బయటికి వెళ్తేనే పిల్లలకు కావాల్సినవన్నీ ఒక బ్యాగ్లో సర్దేస్తాం. ఎక్స్ట్రా డ్రెస్, డైపర్, నాప్కిన్ ఇలాంటివన్నీ. అలాంటిది ఇప్పుడు 1 డే కాదు, 2 డే కాదు, 1 వీక్ కి బట్టలు మొత్తం సర్దాలి. అండ్ నేను ఇక్కడ ఒక శారీ పెట్టుకొని మిగతావన్నీ డ్రెస్సెస్ పెట్టుకున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే గుంటకల్కి వెళ్తున్నాము, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. సో ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ హోమ్ టూర్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న బట్టలన్నీ సర్దాను, అన్ని కాదు సగం అయితే సర్దాను. ఇంకా చిన్న చిన్నవి పాపవి లైక్ నాప్కిన్స్, తనవి బట్టలు, తన బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా నిన్ననే సర్దాల్సిండేది. ఇవి ఆరలేదు, అంటే మిషన్లో వాష్ చేసి బయట ఆరేసాను. ఈ వర్షాలకి నాకు మిషన్లో వేసిన డ్రై బట్టలే నాకు 3 డేస్ పడుతుంది ఆరడానికి, అలా అయిపోయింది. సో ఇవాళ సాటర్డే కాబట్టి ఇల్లంతా కసు ఊడ్చి తుడిచాను. అండ్ దేవుడి రూమ్ లో కూడా అన్ని ఫొటోస్ అన్ని నీట్ గా తుడిచి బొట్టులు పెట్టి ఇంకా పూజ అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:40 అలా అయింది. ఇక బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేయాలి. కుదిరితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, చూడాలి. ఇక్కడ రైస్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను మధ్యాహ్నానికి. అండ్ బ్రేక్ఫాస్ట్ కి ఒగ్గాని చేద్దాం అనుకున్నా. అదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఆ బొరుగులు ఒకటే రెడీగా ఉంటే ఇంకంతా ఈజీ అయిపోతుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టమే బొరుగులకు కానీ అనేది, అందుకే ఒక్కొక్కసారి దాన్నే ప్రిఫర్ చేస్తాం. మ్యాక్సిమం నైట్ తింటూ ఉంటాము. అండ్ ఇవాళ ఈ ఉప్మా ఇవన్నీ పెట్టుకునే బదులు ఇది తొందరగా అయిపోతుందేమో అనిపించింది. అందువల్ల ఈ ఒగ్గాని చేద్దాం అనుకున్నా. అంటే ఉప్మా కూడా తొందరగా అయిపోతుంది అనుకోండి, బట్ నాకు అంత ఇష్టం ఉండదు ఉప్మా అనేది. అండ్ అది కాక అది నిన్ననో మొన్ననో రీసెంట్గా తిన్నట్టే ఉంది, అందువల్ల అది స్కిప్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నేను ఒగ్గానికి ఆనియన్స్ అలాగే చిల్లీ, టమాటో అన్ని చాప్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మా చిన్నమ్మాయి లేసే టైం అయింది. తను లేచిందంటే నేను అవన్నీ చాప్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కదా, అందువల్ల ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటా కట్ చేస్తున్న టైం తను ఏడ్చే సౌండ్ వినిపించింది. ఇంకా తను ఎత్తుకొని స్టార్ట్ చేశాను. అంటే ఎత్తుకొనే మొత్తం చేయను, కాసేపు అలా నిద్ర కొంచెం దిగే వరకు, నిద్ర మబ్బు దిగే వరకు ఎత్తుకుంటాను. తర్వాత ఇంకా కిచెన్లోనే కింద కూర్చోపెట్టి అవి ఇవి సామాన్లు ఇస్తూ ఉంటాను. బట్ అవి బోర్ కొట్టే వరకు ఆడుతుంది. ఇంకా తర్వాత అన్ని కొత్తగా కావాలి తనకి, సామాన్లు కానీ కప్పులు ఏదన్నా కానీ కొత్త ఉంటే ఆడుతుంది, లేదు అంటే ఇంకా పక్కన పడేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒగ్గానికి నేను ఆనియన్ అలాగే చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసాను, జస్ట్ ఆనియన్స్ కి సరిపడా మాత్రమే. టమాటాస్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా బొరుగులన్నీ వేసాను. ఇప్పుడు మనకు తగినంత సాల్ట్, అలాగే లెమన్, ఇంకా కొత్తిమీర, ఇంకా పప్పుల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా ఒగ్గాని చేయాలనుకుంటే లెమన్ అలాగే ఈ పొడి అయితే ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాను. ఒకవేళ లెమన్ లేకపోయినా ఈ పొడిని మాత్రం స్కిప్ చేయను. సో బ్రేక్ఫాస్ట్ మాకైతే ఒగ్గాని. అండ్ మా చిన్నమ్మకి రెగ్యులర్ గా చెప్పాను కదా రాగి గంజి చేస్తానని. యాజ్ యూజువల్ తనకి రాగి గంజి చేసి తినిపించాను, తను ఆడుతూ ఉంది. అండ్ ఇదేంటంటే మసాలా నైట్ కి డిన్నర్ లో చపాతీ అలాగే వెజిటేబుల్ కర్రీ చేద్దామన్నాను. వెజిటేబుల్ కర్రీకి ఇదంతా మసాలా ఫ్రై చేశాను, ఇంకా మిక్సీ పెట్టడం మాత్రమే. మధ్యాహ్నానికి చిత్రాన్నం అలాగే క్యాబేజ్ ఫ్రై. చిత్రాన్నం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే చిత్రాన్నంని నార్మల్గా ఏం చేస్తాము, ఎల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ కొట్టి ఈ ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా రైస్ కలిపేస్తాం. అలా కాకుండా మీకు సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం దగ్గర పడేసరికి వర్క్ చాలా హడావిడిగా అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చిత్రాన్నంని చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఆల్మోస్ట్ కుకింగ్ మొత్తం అయినట్టే ఉంది. మా చిన్నమ్మాయికి ఫుడ్ మాత్రమే ఉంది, అది రైస్ వాష్ చేసి పెట్టడానికి కుక్కర్లో పెట్టడం మాత్రమే మిగిలింది. ఆ లోపు ఫుడ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా ప్యాక్ చేసి నేను రెడీ అయిపోయి ఇంకా బయలుదేరడం మాత్రమే మిగిలింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:40 అయింది. యాక్చువల్గా 12:30కి బయలుదేరాల్సింది. నా పని అంతా 12 కల్లా అయిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా ఏమన్నా మర్చిపోయింటే పెట్టుకుందామని ఇలా ప్లాన్ చేసాం మార్నింగ్. కానీ ఈ చపాతీలు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్, సో కొంచెం ఎక్స్ట్రా టైం అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఫైనల్ గా లగేజ్ మొత్తం ప్యాక్ అయింది. ఈ 5 బ్యాగ్స్ అయితే రెడీ, అన్ని పెట్టినట్టే ఉన్నా కానీ ఏదో మర్చిపోయానని అనిపిస్తుంది. ఫైనల్ గా క్యాబ్ అయితే బుక్ అయింది, బట్ రావడానికి చాలా టైం పట్టింది. దగ్గరకు 25 మినిట్స్ దాకా పట్టింది. ఇక చాలా లేట్ అయిపోయిందేమో అనిపించింది. ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. టైం ఇంకా ఉంది, ఒక 10 మినిట్స్ ఉంది. బట్ ఏంటంటే ట్రైన్ కూడా లేట్ వచ్చింది. 2:40కి వచ్చేది, 3:10, 3:15 కల్లా వచ్చింది. స్టేషన్లో చాలాసేపు కూర్చున్నాము. మా చిన్నమ్మ అయితే బాగా నిద్ర చేసింది. ఇక ట్రైన్లో కూర్చున్న తర్వాత లేచింది, అంతవరకు పడుకోనే ఉంది. సో ఇక అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా ట్రైన్ రావడమే ఆలస్యము. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా భోంచేస్తున్నాము.
మా చిన్నమ్మాయికి కూడా ఫుడ్ తెచ్చేసాను ఇంట్లో నుంచి. ఎంతైనా హోమ్ ఫుడ్డే కదా. నాకైతే ట్రైన్లో ఫుడ్ అస్సలు నచ్చదు. ఆ ఉప్మా కానివ్వండి, ఇడ్లీ, ఇవన్నీ నాకు అస్సలు ఇష్టమే కాదు. కొంచెం కష్టమైన ఇంట్లోనే చేసుకొని పోవాలనిపిస్తుంది. అండ్ అది మా చిన్నమ్మాయికి నేను ఇన్స్టాంట్గా ఒక పౌడర్ చేసుకొని వచ్చాను. అది ఏమో అంత వర్కౌట్ అవ్వలేదు. తనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక్క స్పూన్ తిని ఇంకా అసలు వద్దని పక్కకి వెళ్ళిపోయింది. మేబీ వేడి నీళ్ళలో కలిపింటే బాగుండేదేమో. చల్లీలతో కలిపాను, అందుకే కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది. టేస్ట్ అస్సలు ఏం బాగాలేదు. సో ఫైనల్గా గుంటకలకైతే వచ్చేసాము. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయింది. ఇది రైట్ టైం. ఎంత లేట్ వచ్చినా రైట్ టైంకే వచ్చేస్తుంది ట్రైన్. అండ్ మా చిన్నమ్మాయికి కూడా ఓపిక అయిపోయింది. ఎప్పుడెప్పుడు కింది దిగాల అని వెయిట్ చేస్తుంది. నార్మల్ గానే తను ఒక ప్లేస్ లో ఉండదు. ఇంట్లో అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటది. అది కాక ఇప్పుడు ఫాస్ట్ గా పాకడం నేర్చుకుంది. అండ్ సోఫా పట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చేతిలో వదిలేసి ఒక 10-15 సెకండ్స్ దాకా అలాగే సపోర్ట్ లేకుండా నించుంటుంది. ఇవన్నీ చేసే పాప. ఇంతసేపు ఒకే ప్లేస్ లో ఉండాలంటే తనకు అస్సలు అవ్వట్లేదు. బట్ ఇన్ని అవర్స్ ఉండడం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సో నాకు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలని ఉంది. ఎందుకంటే మా చిన్నమ్మాయి మార్నింగ్ 9 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసింది. అండ్ లంచ్ 4:15 కల్లా ట్రైన్ లో తినింది. అండ్ ఇక్కడ మా పెద్దమ్మాయి కొంచెం పెద్దగా అయింది కాబట్టి లగేజెస్ తనే లాక్కెళ్ళిపోతుంది. ఇంకా అంటే వెయిట్ మోసేవంటే మోయదు. లాక్కెళ్ళిపోయే బ్యాగ్ మాత్రం ఇలా వీల్స్ ఉంటే తీసుకెళ్ళిపోతుంటది. ఇంకా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ చెప్పాను కదా 8 అలా అయింది. 8 ఇంకా బయటకు వచ్చే కల్లా 8:10, 8:15 అలా అయింది. ఇంటికి వెళ్ళకి 8:40 అవుతుంది. అందువల్ల తొందరగా తనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తినిపించేయాలి. అండ్ ఫైనల్ గా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. అండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మా చిన్నమ్మాయికి తినిపించిన తర్వాత మేము డిన్నర్ చేస్తాము. సో మాకు డిన్నర్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. మార్నింగ్ చేశాను కదా. ఇంకా మేము తినిందే లేట్ గా తిన్నాం కాబట్టి అంత ఆకలి అయితే అవ్వలేదు. చపాతీ అలాగే కర్రీ తెచ్చాను కాబట్టి అత్త ఇక్కడ వైట్ రైస్ అలాగే పెరుగు రెడీ చేశారు. ఇంకా నిదానంగానే తినేసాము. సో ఫైనలీ 9 months తర్వాత ఇప్పుడు వస్తున్నాను. మా చిన్నమ్మాయి డెలివరీ టైంకి వచ్చాను ఇక్కడ. ఇంకా డెలివరీ అయ్యి 11 daysకి వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాను. ఇక మా చిన్నమ్మాయికి కొంచెం సెర్లాక్ అయితే చేసి తినిపిస్తూ ఉన్నాను. బయట క్లైమేట్ చాలా బాగుంది. అందుకే తను ఎత్తుకుని బయట తినిపించేసాను. సో తను తినేసిన తర్వాత కాసేపు అలా ఆడుకుంటుంది. ఇంకా ఆ లోపు మేము డిన్నర్ అయితే తినేద్దాం అనుకొని ఇంకా నేను అన్ని ఓపెన్ చేసి ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ 4 days కలిపి నేను ఒక వీడియో పెట్టేస్తాను. ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.